నేనైతే బ్యాంకాక్లో ఉన్న ఏన్షియంట్ సిటీ అయితే ఎక్స్ప్లోర్ చేశాను ఫస్ట్ డే. సో ఆ సిటీలో ఉన్నంతసేపు అయితే మాత్రం ఏదో పాత రోజుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ 100 పైగా థాయిలాండ్ హిస్టరీకి సంబంధించిన హిస్టారిక్ మాన్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఎలిఫెంట్కి నా చేతులతో ఫుడ్ తయారు చేసి దానికి ఫీడ్ చేసి దాని పక్క నుంచి ఫోటో దిగాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూసాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బ్యాంకాక్ సిటీలో ఉన్నాను. ఫుకెట్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. నిన్న మధ్యాహ్నానికి బ్యాంకాక్ రీచ్ అయ్యాను. మధ్యాహ్నం నుంచి రెస్ట్ తీసుకుని ఈరోజు అయితే ఫస్ట్ నేను యాన్షియంట్ బ్యాంకాక్ సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న ఈవినింగే నేను బైక్ తీసుకుని రెడీ పెట్టుకున్నా. సో ప్రజెంట్ అయితే బండి మీద మీకు బ్యాంకాక్ సిటీ కూడా చూపించడానికి ట్రై చేస్తా, జర్నీ ఇదంతా. సో లేట్ ఎందుకు వెళ్దాం పదండి ఇంకా వీడియోలోకి. థాయిలాండ్లో నేను గమనించింది ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువే ఉంది హైదరాబాద్ లాగా. కానీ ఏంటంటే డ్రైవర్స్ అందరూ కూడా బైకర్స్ అయినా కార్ అయినా ఏదైనా సరే అందరూ చాలా డిసిప్లైన్గా నడుపుతున్నారు వెహికల్స్. అంటే సడన్గా ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు అనే కన్ఫ్యూజన్ కానీ డౌట్ కానీ, సడన్గా రోడ్డు మీదకి కుక్క పిల్లి వస్తుందని కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ డౌట్లు ఏం లేవన్నమాట. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ స్పీడ్ పెరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ లేన్లో అయితే వెళ్తున్నారో అదే లేన్లో కంటిన్యూ అవుతున్నారు. నిన్న నేను ఒక బైక్ బుక్ చేసుకున్నా ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి. మన దగ్గర ర్యాపిడో లాగా గ్రాప్లో బుక్ చేసుకున్నాను అనమాట బైక్. సో అతను నన్ను మినిమం స్పీడ్ 80లో తీసుకెళ్ళాడు. ఆ వీడియో కూడా పెడతా చూడండి. 80లో తీసుకెళ్ళాడు సిటీలో. ఆలోచించండి ఎంత పక్కాగా రోడ్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఫాలో అవుతున్నారు. దానివల్ల ఏంటంటే అందరికీ టైం సేవ్ అవుతుంది, అందరికీ పనులు అవుతాయి, ఎక్కడ డిలే కానీ ఏమి ఉండదు అనమాట. నేనైతే ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకున్నా. కాకపోతే ఇక్కడ టికెట్ ఫిజికల్గా తీసుకుంటే బెటర్, ఎందుకంటే లోపల చెక్కింగ్ కూడా ఉంటుంది. సో ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంది. ఈ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని బైక్ కూడా రెంట్ తీసుకోవచ్చు ఇక్కడే. సో వెళ్ళి ఆ పనులు చూసేద్దాం. హాయ్, క్యాన్ ఐ రెంట్ బైక్? E-bike, 3 hour to 50 baht. You can rent motorbike. ఓకే. Okay, if you buy already, not exchange, not discount. Sure? షూర్. Okay. อยู่ไหนอ่ะนี่ไง థ్యాంక్ యూ. చూడండి మన బండి అయితే ఇచ్చేసారు. చిన్నగా ఎలా ఉందో. ఫస్ట్ అయితే రయ్యమని వెళ్ళిపోదాం ఒక రౌండ్, ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా. తర్వాత మ్యాప్ చూసుకుని దాన్ని బట్టి మనం నావిగేట్ చేసుకుందాం. ఓకే, సర్చింగ్ విత్ సైకిల్. ముందు చూడండి ఏనుగులు. ఊరిని వెనక తిరుగుతుందండి, ఇది కొట్టదు కదా. ఓకే, ఈజీ. ఈ ఏనుగులను అయితే పొద్దున్నుంచి ఈ ఎండలో టూరిస్టులను ఎక్కించుకుని తిప్పి చేస్తున్నారు సాయంత్రం దాకా. ఏం లేదు, ఇదిగోండి ఇలా వచ్చి ఆ వాటర్లో దిగి అలా అటు నుంచి మళ్ళీ ఎక్కుతాయి అంతే. ఈ యాన్షియంట్ సిటీ పర్పస్ ఏంటంటే థాయిలాండ్ ఈ 200 ఎకరాలు కూడా థాయిలాండ్ మ్యాప్ ఎలా ఉంటుందో సేమ్ అలా డిజైన్ చేసి అందులో సేమ్ థాయిలాండ్ జోగ్రఫీలో ఏ మాన్యుమెంట్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అదే ప్లేసుల్లో థాయిలాండ్లో ఉన్న టాప్ 116 మాన్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సేమ్ అలాగే డిజైన్తో, అంటే రిప్లికాస్ అంటాం కదా అలా. సో ఇప్పుడు మనం ఉన్నదైతే ఆయుత్తాయ పెవిలియన్ అని చెప్పి, ఇది యాక్చువల్గా కన్స్ట్రక్షన్లో ఉండగా చూసిన వాళ్ళు ఎవరో కూడా అసలు ప్రస్తుతానికి బతికిలేరు.
అది చూద్దామన్నా కన్స్ట్రక్షన్ ఒరిజినల్ సైట్ అయితే లేదు. అప్పట్లో జరిగిన యుద్ధాల్లో ఇది పూర్తిగా డ్యామేజ్ అయ్యి యుద్ధంలో పాడైపోయి పడిపోయింది. సో దీన్ని మరి ఎలా కట్టారు అంటే ఒక 200-300 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గ్రంథాల మీద ఈ డిజైన్ చెక్కుందంట. సో ఆ డిజైన్ బేస్ చేసుకుని దీన్ని ఇక్కడ మనకి సేమ్ అదే డిజైన్లో రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ, అంటే మొత్తం 100 పైన ఉన్నాయి. ఒరిజినల్ సైట్లో కొలాప్స్ అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ తీసుకొచ్చి కట్టి కొన్ని అయితే రెప్లికాస్గా సేమ్ డిజైన్తో కన్స్ట్రక్ట్ చేసినవి కొన్ని అనమాట. సో నెక్స్ట్ వెళ్దాం ఇంకో చోటకి, ఇంకోటి చూద్దాం ఇంట్రెస్టింగ్ సైట్ ఏముందో. అక్కడ చూడండి కొంతమంది చైనీస్ అనుకుంటా మొత్తం వీడియో పెట్టుకుని డ్యాన్స్లు వేస్తున్నారు. చైనీస్ ఎక్కువ టిక్టాక్ చేస్తూ ఉంటారు కదా, టిక్టాక్ వీడియోస్. నాకు తెలిసి ఆ వీడియో అనుకుంటా. మొత్తం థాయ్ ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నారు అందరూ కూడా. కింద నుంచి చాలా టేకులు చేస్తున్నారు. మరి షార్ట్ ఓకే అయిందో లేదో మరి. పబ్లిక్ ప్లేస్లో ఎలా వీడియోలు తీయాలంటే నిజంగా కొంచెం వాళ్ళ గట్సగా మెచ్చుకోవాలి. సైకిల్ వాడటం మరి మామూలుగా ఉండదు, మనం వాడకం. ఎలక్ట్రిక్ బైక్ ఇచ్చారు, తొక్కే పని లేదు ఏం లేదు, మొత్తం దూసేయడమే. రోడ్లన్నీ మనకి 200 ఎకరాలు ఎక్కడ నడుస్తాం మరి. ఈ సైకిల్ తీసుకున్నాం కాబట్టి మొత్తం పొద్దున్నుంచి ఒకటే రింగులు, ఎయిట్లు మొత్తం వేసేస్తున్నాం దీంతో. ఈ ప్లేస్ వచ్చి నార్థన్ థాయిలాండ్లో ఉండే పీపుల్ వాళ్ళు జనరల్గా టెంపుల్స్ కానీ మానస్ట్రీ కానీ కన్స్ట్రక్ట్ చేసుకునే డిజైన్ ఇది అన్నమాట. పాతకాలం నాటి కొండ కాబట్టి ఇందులో కొన్ని అయితే వాటర్ ఉన్నాయి. అసలు ఈ చల్లగా ఉంటాయా ఎలా ఉంటాయి అని చూద్దామని వచ్చా. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. గ్రేట్ కదా, అంత పాతకాలం కొండ ఇంకా నీళ్ళని అలా స్టోర్ చేయడం డ్యామేజ్ అవ్వకుండా చల్లగా భలే ఉన్నాయి వాటర్. చాంగ్ ఆర్ట్ అంటే ఇది ఎర్లీ బుద్ధిస్ట్ టైం నుంచి దీన్ని డిజైన్ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి ట్రై చేశారంట. చూడండి చాలా హైట్ తక్కువ ఉంది, రూఫ్ అంతా ఉంది. ఆ లోపల గోడలకేమో మొత్తం డిజైన్లు, మనిషి బొమ్మలు ఇవన్నీ కూడా చెక్ ఉన్నాయి గోడ మీద. మొత్తం చెక్కే, చెక్క కొట్టుడు. చెట్లు మధ్యలో నుంచి రోడ్డు చల్లగా మామూలుగా లేదు అసలు. కోయిలకు వస్తుంది లోపల నుంచి. కూ 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 కూ. మనతోనే పోటీ నా మామూలుగా ఉండదు. చిన్నప్పుడు మీలో ఎంతమంది కోయిల్ని ఇలా రెచ్చగొట్టారో కామెంట్స్ చేయండి చూద్దాం. ఇప్పుడైతే పొద్దున్న మనం చూసిన ఎలిఫెంట్స్ ఉండే షెల్టర్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడైతే ఒక ఎలిఫెంట్ ఉంది. సో ఇక్కడైతే మనం కొంత అమౌంట్ ఇస్తే ఫుడ్ అయితే పెట్టచ్చు అంట ఎలిఫెంట్స్కి మన చేత్తోనే. సో ఆ ఫుడ్ తయారు చేయటం అదంతా వాళ్ళు దగ్గరుండి ఇలా చేయాలని చెప్తారంట. సో నేనైతే ఎప్పుడు ఇది చేయలేదు కాబట్టి ఎలిఫెంట్కి ఫీడ్ చేయటం సరదాగా ఒకసారి ఫీడ్ చేద్దామని అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో ఒక ఆవిడ ఉంది ఇక్కడ, తను గైడ్ చేస్తారు నన్ను. కొంత రైస్ ఇస్తారు మనకి. ఆ రైస్లో క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలు కోసి ఆ రైస్ మధ్యలో పెట్టి ఒక బాల్ లాగా చేయాలంట.
సో చూడండి ఇక్కడ బౌల్ ఉంది కదా, షుగర్ కేన్ పీసెస్ ఉన్నాయి, దాంతోపాటు ఇంకోటి బనానా ట్రీది అనుకుంటుంది. సో షుగర్ కేన్ పీసెస్, రైస్ బాల్స్, బనానాస్, కొంచెం గడ్డి ఉంది. సో ఇదంతా మనకి ఇస్తారనమాట, మనం తీసుకెళ్ళి ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చు. సో అయితే రైస్ తెచ్చేసింది. ఇప్పుడు మనం ఈ క్యారెట్లను కోసి ఇందులో పెట్టాలన్నమాట రైస్లో. ఎలిఫెంట్ అయితే చూడండి బ్యాక్గ్రౌండ్లో ఫుల్, ఇంకా దానికి అర్థమైపోయింది ఎలిఫెంట్స్ చాలా తెలియగలదు కదా, మనకి ఫుడ్ వస్తుందని దానికి ఎప్పుడైతే అర్థమైందో ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది అది. ఇంకో ఫుడ్లో అలా క్యారెట్స్ పెట్టేసి మనం బాల్ లాగా చేయాలన్నమాట దీన్ని. ఫుడ్ బౌల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలిఫెంట్ అయితే. అసలు నేను వెళ్తేనే వచ్చేది తొండం పెట్టి తీసేసుకుంటుంది. ఎంతసేపు మనం అక్కడ కట్ చేసి చుట్టి ఉండలు చేసుకుని ఎంతసేపు పట్టిందో మనకి. ఇది చూడండి అసలు ఏదో చెరువులో రాయేసినంత ఈజీగా టప్ప తోసేస్తుంది అవదాని తర్వాత లోపలికి. ఇదేమంతది అసలు దాని పొట్టకి, మనం పెట్టే చిన్న బౌలు పెట్టే కొద్ది తీసుకుంటూనే ఉంది. సో లాస్ట్కి అయితే గడ్డి ఇమ్మన్నారు. ఆ గడ్డి ఇచ్చిన తర్వాత ఫోటో దిగడానికి పిలిచాడు అతను, మావటి అంటారు కదా అతను ఉన్నాడు. ఇంకా పైగా అయితే నవ్వుతున్నా కానీ లోపల మాత్రం ఆ తొండం పట్టుకుని ఎగరేసి ఆ గడ్డీలు అవతల ఎక్కడ ఇసురుద్దామని కొంచెం అయితే భయంగానే ఉంది. సో ఎలాగోలా ఫోటోకి అయితే మేనేజ్ చేస్తాం. ఓకే బాయ్. అబ్బో అసలు బాయ్ చెప్పగానే చూడండి అది రెస్పాండ్ అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే, ఏదో సరదాగా బాయ్ చెప్పాను కానీ అది చూడండి రివర్స్లో మనకు రెస్పాండ్ అవ్వటం భలే ఉంది, అసలు బాగుంది. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఎలిఫెంట్కి ఫీడ్ చేయడం. బయట అయితే చిన్న ఎలిఫెంట్ ఒకటి ఉంది, అది మొత్తం ఇసుక మీద వేసుకుని ఆడుకుంటూ ఉంది. సో అలా బయటికి రాగానే పొద్దున్నుంచి తిరిగి ఉన్న ఈ పెద్ద ఏనుగులన్నీ కూడా అల్లిసిపోయి ఇంకా ఈవినింగ్ కల్లా షెల్టర్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. చూడండి రోడ్డు మీద మొత్తం 4 ఎలిఫెంట్లు ఉన్నాయి. ఎలిఫెంట్స్కి ఇంత దగ్గరగా రావడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం. ఒక ఎలిఫెంట్కి మాత్రం 2 తొండాలు ఉన్నాయి, మీరు కూడా గమనించవచ్చు. సో అలా ఇంకా సన్సెట్ టైం అయింది, ఇంకా మనం బయటకు వెళ్ళాల్సిన టైం అయితే దగ్గర పడింది. కవర్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా పడుతుంది ప్రతి దాని గురించి. కాబట్టి నేనైతే వీళ్ళు ఇచ్చిన మ్యాప్లో కొన్ని హైలైట్స్ పెట్టారనమాట, ఒక 7-8 సైట్స్ వరకు ఉన్నాయి. సో మస్ట్ విజిట్ అని చెప్పి అవి అయితే నేను విజిట్ చేశాను. వాటిలో నేను ఒక 2-3 పెట్టాను, మీకు చూపించాను. సో ఈ ఏన్షియంట్ సిటీ ఏంటంటే మొత్తం థాయిలాండ్లో ఉన్న హిస్టారిక్ సైట్స్ అన్నీ ఒక చోట పెడితే ఎలా ఉంటుందో, సో అదే ఈ ఏన్షియంట్ సిటీ. ఇక్కడ ఉన్నంతసేపు అయితే అసలు పాత రోజుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నట్టే అనిపించింది నాకైతే. సో చాలా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో మనకు కనపడేది గ్రాండ్ ప్యాలెస్, అక్కడ కూడా రేపు వెళ్దాం మనం, చాలా బాగుంటుంది అది కూడా. మీకు కనుక ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ చూడాలి, హిస్టారిక్ ప్లేసెస్ చూడటం ఇంట్రెస్ట్ ఉంది, లేదు థాయిలాండ్ మొత్తం తిరిగి ఆ హిస్టారిక్ సైట్ చూడలేం కాబట్టి, సో అన్నీ ఒక చోట ఉన్నాయి కాబట్టి వచ్చి ఒకసారి చూడాలి అనుకుంటే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇది ఏన్షియంట్ సిటీ. అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ కొంతమందికి అయితే హిస్టారిక్ సైట్స్ విజిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. సో నేనైతే నాకు హిస్టారిక్ ప్లేసెస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ అన్నీ చూశాను. ఏంటి బ్రో వీడియోలో వాయిస్ మ్యూట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చావు అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఏమైందంటే నేను ఏనుగుల షెల్టర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి కూడా పొద్దున్నుంచి మైక్ ఆన్లో ఉండడం వల్ల బ్యాటరీ డెడ్ అయిపోయింది మైక్ది. సో నేను ఆ విషయం చూసుకోకుండా తెగ మాట్లాడేశాను. తీరా మొత్తం అయిపోయి రూమ్కి వెళ్ళినా చూస్తే అస్సలు వాయిసే లేదనమాట.
అలా మొత్తానికి వాయిస్ అంతా పోయింది, మాట్లాడింది అంతా. సో ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. అందుకనే మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడైతే చాలా సీరియస్గా చాలా చెప్పాను, కానీ ఏం చెప్పానో నాకైతే ప్రస్తుతానికి గుర్తులేదు. ఆ రోజు అనిపించింది మొత్తం చెప్పా. సో అదంతా పోయిందనమాట, గాల్లో కలిసిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రావెల్ వీడియోస్ కనుక మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. నా బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్ కనపడుతుంది చూసారా, అదే మహానౌకన్ టవర్. థాయిలాండ్లో హయ్యెస్ట్ బిల్డింగ్ అదే అనమాట. ఇప్పుడు మనం దాని పైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి సన్సెట్ చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మని పాకిస్తాన్ నుంచి వచ్చాడంట బ్రో కూడా ఒక్కడే వచ్చాడు. అలాగే హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే చైనా టౌన్కి వచ్చేసాను. Hello. హాయ్. Hi. ఒకబడుతున్నారు, స్మెల్ మామూలుగా రావట్లేదు, ఏమేమి పెడుతున్నారు కానీ